ఎరా సింహాచలం ఈ విష్ణుమూర్తి గారి ఇంటికి అంటారా అంత జనం ఉన్నారు? పోలీస్ జీప్ కూడా ఆగింది. ఏమోరా నాకు తెలీదు. అమ్మా 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 దేవుడు చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. మీ నాన్ని తీసుకెళ్ళిపోయానని సంబరపడుతున్నట్టున్నాడు. నువ్వు లేవమ్మా, నాకు నువ్వు లేవా? కాలం అనేది ప్రతి మనిషికి ఓ అనుభవాన్ని ముందే సిద్ధం చేసి అటువైపే తోస్తుందనుకుంటాను. వాళ్ళ నాన్న ప్రేమను అర్థం చేసుకున్న నా కొడుకులో ఆలోచన మొదలైంది. ఆయన కోరుకున్న దాని వైపే వాడి ప్రయాణం సాగింది. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 4 సంవత్సరాల్లో నాకు వాడు చాలా దగ్గరయ్యాడు. అదే టైంలో చాలా ఎదిగాడు. We welcome our honorable chief guest on the occasion of 7th convocation Vigyan Union. రే అమ్మేంట్రా ఇంకా రాలేదు? టైం అయిపోయింది. వస్తుందిలేరా, ట్రైన్ కొంచెం లేట్ అయి ఉంటుంది. రే నువ్వు పని చేయరా, ఇది పట్టుకో, నేను ఇప్పుడే వెళ్ళొచ్చేస్తా. రే అరగంటలో కాన్వకేషన్ స్టార్ట్ అవుతురా? ఓకేరా, అరగంటలో స్టార్ట్ అవుతుంది. అవార్డు ఇచ్చేసరికి ఇంకో అరగంట అవుతుంది. టోటల్ గంట ఉంది కదా, నేను ఇప్పుడే వచ్చేస్తా. రే ఏంటండి బాబు బండి ఏదో ఊరేగింపులు వెళ్తుంది, ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నాడు సిరాగ్గాను. ఈ సిటీ అవుట్స్కట్స్కి వస్తే ఇంతేనండి బాబు. 2 గంటలు లేటు అక్కడికేనే. చూసుకోలేదమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నా అంకుల్. ఏం చేస్తున్నా? ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. కాలేజ్ టాపర్ నేనే. ఈరోజు డిగ్రీ ఇస్తున్నారు. అమ్మ వస్తుంది, పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఎదిగా ఉన్నమాట. 17 సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా పెంచితే ఇలా జరిగిందంటే ఇంకెంత జాగ్రత్తగా పెంచాలని ఆలోచించాను, కానీ అసలు 17 సంవత్సరాలు ఎలా పెంచానో ఆలోచించానా? అబ్బే, ఈ 4 ఏళ్ళు అడంగా ఉంటే అర్థమైంది. స్వప్న ఎలా ఉంది? బాగానే ఉంటుందిలే, ఇష్టపడి వచ్చింది కదా. అయింది
ఆ అమ్మాయిని తీసుకుని పండక్కి ఇంటికి వచ్చి స్వప్న నేను తీసుకురాడు ఏంటి అంకుల్? నేను తీసుకురావడం అంటే ఏంటి? ఎలా కొలవా? అందరిని వదిలేసి వచ్చింది కదా, దాంతో ఈ జనంలో మాట్లాడకూడదు అనుకున్నాను. 4 ఏళ్ళు చాలదా మనిషి మారటానికి. మనసులో ఏం పెట్టుకోక ఇద్దరు వచ్చేయండి. ఏంటి అలా చూస్తున్నా? ఇంటికి వచ్చేవా? నేను తీసుకురావడం ఏంటి అంకుల్? తను నా దగ్గర లేదు. జరిగింది ఏదో జరిగింది, ఇద్దరు వచ్చేయండి. అయ్యో, స్వప్న నా దగ్గర లేదు అంకుల్. మేము వెళ్ళిపోదాం అనుకున్నమాట నిజమే, కానీ ఆ రోజు మా ఫాదర్ చనిపోయేసరికి నేను వెళ్ళలేదు అంకుల్. ఏంటో నువ్వు మాట్లాడేది? తను నా దగ్గర లేదు అంకుల్. 4 ఏళ్ళ నుంచి దగ్గర లేదు? లేదు అంకుల్, మీ దగ్గర హ్యాపీగా ఉంది అనుకుంటున్నా. నిజం? నిజం. ఒట్టు ఒట్టు. రే, నిజంగా అంకుల్. నిజం చెప్పరా? తన దగ్గర లేదు నిజం అంకుల్. చెప్పరా? లేదు అంకుల్. మేకప్ పిసికేస్తానని చెప్పు. లేదు అంకుల్. రేయ్, ఎక్కడ లేదు దాచావు? అంకుల్, తన దగ్గర చెప్పు. లేదు నా అంకుల్. కూతుర్ని ఏం చేశావురా? లేదు చెప్పరా? అంకుల్. ఏం చేశారో నా కూతుర్ని? లేదు. చెప్పరా? చెప్పు. నిన్ను ముక్కలు ముక్కలు తన దగ్గర లేదు అంకుల్. రేయ్, ఏం చేశారో మీరేం నా కూతుర్ని? చేశారు? చెప్పరా? నేనేం చేశానురా? నా దగ్గర లేదు అంకుల్. తన దగ్గర లేదు. మీరేదో చేశారు. మీరే తను దాచారు. ఎక్కడ దాచారో చెప్పండి. రేయ్. ఎక్కడ దాచారు? నేను దాటి ఏంట్రా? ఏంట్రా నువ్వు చెప్పేది? అది కాదు అంకుల్, నా మాట నాని ఒకసారి- బాబు, అమ్మా అమ్మా అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. స్వప్న నా కోసం అందరినీ వదిలేసి వచ్చిందంటమ్మా. రే నానా, చిన్నప్పటి నుంచి నీకు ఇష్టమైంది ఏదైనా దాచి ఇవ్వడం నాకు అలవాటని నీకు తెలుసు కదరా. ఇప్పుడు ఏది తప్పో రైటో ఆలోచించే పొజిషన్కు నువ్వు వచ్చావు. నీ సంతోషాన్ని ఇతరులకు పంచే లెవెల్కి ఎదిగిపోయావు. 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారా అని అడిగావంట కదా మీ లెక్చరర్ని. నీ స్వప్నని ఆయన సాయంతోనే దాచగలిగాను. వేచి చూడటంలో ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు నిజమైన ప్రేమ వల్లే వస్తుంది. ఆ ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది. ఇక మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళేరు. మీదే లోకం. వెళ్ళు. నాలుగు గంటలకు వస్తానని చెప్పి 4 సంవత్సరాల తర్వాత వస్తావా? ఈ 4 సంవత్సరాలు తెలుసు, నా గురించి ఆలోచించుంటావు. అవును, రోజుకి ఎన్నిసార్లు వచ్చేసా? ఒకసారి కూడా గుర్తుకు రాలేదా? నేను అసలు మర్చిపోతేనే కదా నువ్వు ఇక్కడున్నావు. ఏ కాడా? సారీ నాన్న. మొన్న రైట్ అనుకుంది, నిన్న తప్పు అయింది. నిన్న తప్పు అనుకుంది, ఈరోజు రైట్ అయిందమ్మా. హలో స్వప్న, హలో, మాట్లాడు బాలు. ఏదో ఒకటి చెయ్యి. ఫోన్ పెడదామంటే భయం వేస్తుంది. ఏంటి బాలు, లవ్ లెటర్ ఇచ్చినప్పుడు తొందరపడ్డావు, ముద్ద పెట్టుకున్నప్పుడు తొందరపడ్డావు, ఇప్పుడు ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి. మనది అట్రాక్షన్ కాదు, లవ్ అన్నా. చెప్పు, లవ్వే కదా? చెప్పు, లవ్వే కదా? చెప్పు, లవ్వే కదా? ఐ లవ్ యూ. బాబోయ్, నువ్వు అలా చెప్పుకో. నాకు పిచ్చెక్కిపోతుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను మిస్ అయితే బతకలేను బాలు. నువ్వు నాకు కావాలి బాలు.
నువ్వు నాకు కావాలి. ఎక్కడికైనా తీసుకుపో. వెళ్ళిపోదాం బాలు, వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్లో 4 గంటలకి. I'll wait for you, బాలు. I'll wait for you. మన గదిలో లైట్ తీసేసే ముందు పక్క గదిలో లైట్ ఉందో లేదో చూసుకోవడమే తెలియదు కానీ ఒకదాని వెళ్ళిపోయి ఆ అబ్బాయి కోసం వెయిట్ చేద్దాం అనుకున్నావే. అసలు ఆ కుర్రాడు మన ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను నేను నీ కాపలా కాయలేనని. పాపం మీ నాన్న నీ మనసుకే కాపలా కాయాలనుకుంటున్నాడు ఏకంగా. తను చేసిన అతి జాగ్రత్త వల్ల నువ్వెక్కడ నీ చిన్ని చిన్ని ఆనందాలన్నీ కోల్పోతావని చెప్పి నేనే నిన్ను హాస్టల్లో చేర్పించాను. ఆ రోజు నేను అది రైట్ అనుకున్నాను, అదే తప్పైపోయింది. ఇవాళ శాశ్వతంగా నీ ఆనందాన్ని ఎక్కడ కోల్పోతావు అని చెప్పి నీ అంతటి నువ్వే బయటికి వెళ్ళిపోదాం అనుకున్నావు చూడు. నువ్వే కరెక్ట్ కావచ్చు కానీ ఎందుకంటే ఇవాళ రైట్ అనుకున్నది రేపు తప్పు అవుద్ది, ఇవాళ తప్పు అనుకున్నది రేపు రైట్ అవుద్ది.